హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనము నెంబర్ సిస్టమ్ టాపిక్ చేస్తున్నాము. నెంబర్ సిస్టంలో టైప్స్ ఆఫ్ నెంబర్స్ కంప్లీట్ అయిపోయింది, డివిజిబిలిటీ రూల్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ చాప్టర్ స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్స్లోకి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఎవరైనా ఆ రెండు వీడియోలు చూడకుండా ఇక్కడ కనుక వచ్చినట్టయితే ముందు ఆ రెండు వీడియోలు చూడండి. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ అనేది ఒక కంటిన్యూస్ చాప్టర్. అవి రెండు చూడకుండా ఇది కొద్దిగా డిఫికల్టీగా అనిపిస్తుంది, కాబట్టి అవి రెండు కూడా చూడండి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసేటప్పుడు కంపల్సరీ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే డిఫరెంట్ మోడల్స్ నేను చెప్తున్నాను, అవన్నీ కూడా నీట్గా మీరు ఒకసారి చూడండి. కావాలంటే ఇవన్నీ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఈ మోడల్ 4 కానీ మోడల్ 6 కానీ ఎగ్జామ్స్లో మీరు చాలాసార్లు చూసి ఉంటారు, బట్ ఆన్సర్ చేయలేక మోడల్స్ అనమాట. ఈ మోడల్ 3 కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ మీరు పూర్తిగా నోట్స్ తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. క్లియర్గా నోట్స్ తయారు చేసుకోండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా డిఫరెంట్ క్వశ్చన్ పేపర్లు ఇలాంటి మోడల్ క్వశ్చన్లు ఎక్కడ చూసి వెతికి ప్రాక్టీస్ చేయండి. రాకపోతే అప్పుడు మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, దాంట్లో జాయిన్ అయ్యి మీ రాని క్వశ్చన్లు కానీ ప్రాక్టీస్ చేయలేని క్వశ్చన్లు కానీ ఏమైనా ఉంటే అవి మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తే నేను మీకు ఆన్సర్ చేయగలుగుతాను. అదేవిధంగా దీని యొక్క పీడిఎఫ్ కానీ అవన్నీ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్కి ఎస్ఐకి ప్రిపేర్ వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాటికి సంబంధించి మోడల్ పేపర్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. ఈ చాప్టర్ అనేది అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అన్న, ఎస్ఎస్సికి కానీ యూపీఎస్సికి కానీ కానిస్టేబుల్స్కి, రైల్వేస్కి. ఇప్పుడు ఆల్రెడీ రైల్వే జాబులు చాలా పడడం వీటన్నిటి కూడా చాలా ఉపయోగం అనమాట. అయితే ఈ వీడియోని మీ కాంపిటేటివ్ మిత్రులందరూ కూడా, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ షేర్ చేయండి. దీని మధ్యలో క్వశ్చన్స్ అడుగుతుంటారు, వాటికి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు మరిన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేయబడతాయి. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్దాం. ఇంకా మనం స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ చూడబోతున్నాము. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్లో మనం ముందు అసలు స్క్వేర్ అంటే ఏమిటి, క్యూబ్ అంటే ఏమిటి తెలుసుకుందాము. దాని అక్కడ 5 స్క్వేర్ అంటే 5 × 5 అని రాయడాన్ని 5 స్క్వేర్ అంటాము. దట్ ఈస్ ఈక్వల్ టు 25 అవుతుంది. దాని అదే 5 క్యూబ్ అంటే 5ని 3 టైమ్స్ రాస్తాం నాన్న, క్యూబ్ కాబట్టి 5 × 5 × 5 దట్ ఈస్ ఈక్వల్ టు 125 అవుతుంది నాన్న. అయితే ఇక్కడ ఈ 25కి 5ని ఏమంటారంటే స్క్వేర్ రూట్ అంటారు, 5కి 25ని స్క్వేర్ అంటారు. దాని దీన్ని 5 క్యూబ్ అంటాము, దీన్ని క్యూబ్ రూట్ అంటాము. క్యూబ్ రూట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. దీన్ని స్క్వేర్ రూట్ అంటాము. అంటే 25కి 5 అనేది స్క్వేర్ రూట్ అవుతుంది, 5కి 25 అనేది స్క్వేర్ వాల్యూ అవుతుంది, 5కి 125 అనేది క్యూబ్ వాల్యూ అవుతుంది, 125కి 5 అనేది క్యూబ్ రూట్ వాల్యూ అవుతుంది. ఇది బేసిక్ నాన్న. నెక్స్ట్ మనం ఫస్ట్ మోడల్ ఇక సంస్థలోకి వెళ్దాం. ఫస్ట్ మోడల్లో మనకి ఏమని అడుగుతారంటే హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ అన్నాను. స్క్వేర్ రూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఆఫ్ 625 వాల్యూ ఎంత అంటే ఇంత చిన్నగా అడగరు, బట్ మీకు బేసిక్గా చెప్తున్నాను. ఇలాంటివి అడుగుతారు నాన్న. ఇది కనిపెట్టడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా, 3 మెథడ్స్. 625 నాన్న స్టార్టింగ్ మనం డివిజన్ మెథడ్ తో చూద్దాం నాన్న. మనకి 3 మెథడ్స్ ఉంటాయి, వాటిలో ఫస్ట్ మనం డివిజన్ మెథడ్ తో స్టార్ట్ చేస్తున్నాను నేను. నాన్న డివిజన్ మెథడ్ చేసేటప్పుడు 2 డిజిట్స్ ఒకసారి ఇలా తీసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా డిజిట్ ఉంటే వారి రెండింటి కూడా తీసుకుంటాం. ఇప్పుడు రిమైనింగ్ డిజిట్ 6 ఉంది కాబట్టి 6 లో స్క్వేర్ వాల్యూ ఏది పోతుందో చూస్తాము. 2 2s are 4, 2 2s are 4, రిమైండర్ 2. ఇక్కడ 2 డిజిట్స్ గా తీసుకుంటాము అని చెప్తున్నాను. 25 తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 ఏదైతే ఉందో దీన్ని డబల్ చేసి ఇక్కడ రాయాలి, 4 అవుతుంది. 2ని డబుల్ చేసి రాయాలి. జాగ్రత్తగా ఫ్రెండ్స్, మనం ఈ మెథడ్ లో చేయము, బట్ నెక్స్ట్ చాప్టర్ లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి. 2 2s are 4 గా రాసుకున్నాము. 6 లో 4 తీస్తే 2 అవుతుంది. 25 డ్రాప్ చేసుకుంటే 2ని 2 టైమ్స్ రాస్తే 2ని డబల్ చేస్తే 4 వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 4 పక్కన కనుక 1 రాసినట్లయితే ఇక్కడ 1 రాయాల్సి ఉంటుంది, ఇక్కడ 2 రాస్తే ఇక్కడ 2 రాయాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే 42 2s are అని రాస్తాము, 80 అవుతుంది కాదు కదా. 43 3s are 130 అవుతుంది కాదు కదా. 44 4s are 160 అవుతుంది కాదు కదా. అంటే ఇక్కడ రాయాల్సిన నెంబర్ 45 అనమాట. ఇప్పుడు 5 రాస్తే ఇక్కడ కూడా 5 రాయాలి. 45 5s are 225. దట్ మీన్స్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అవర్ ఆన్సర్ ఈజ్ 25. ఇది డివిజన్ మెథడ్ చేసే పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, అర్థం కావాలని పెద్ద టెన్షన్ తీసుకోకండి. నెక్స్ట్ చాప్టర్ లో దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తాం. మనం ఇప్పుడు చేసేవన్నీ చాలా ఈజీగా చేస్తాం, ఇది బట్ ఒక మెథడ్ ఉందని చెప్తున్నాను. నెక్స్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చేస్తాం, దాన్ని డివిజన్ మెథడ్ అంటారు ఇప్పుడు చేసిన దాన్ని. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాము. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నాన్న, ప్రైమ్ అంటే ప్రైమ్ నెంబర్స్ తో ఫ్యాక్టరైజ్ చేయటం అని. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 అనే నెంబర్ తీసుకుంటే 5కి
1 మరియు 5 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక నెంబర్ కి 1 మరియు ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ గా కలిగిన నెంబర్ ని ప్రైమ్ నెంబర్స్ అంటాము అని చెప్పుకున్నాం టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో మనం. అయితే ఈ ప్రైమ్ నెంబర్స్ తో ఫ్యాక్టర్స్ గా రాయాలన్నమాట. 625 అనే నెంబర్ కనుక తీసుకున్నట్లయితే 5 నాన్న 1 టైమ్, 12 లో 2 టైమ్స్, 25 లో 5 టైమ్స్, అగైన్ 5 2 టైమ్స్ 5 టైమ్స్, again 5 times. That means 5 into 5 into 5 into 5 స్క్వేర్ రూట్. దాని స్క్వేర్ రూట్ లో ఎప్పుడు కూడా మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 625 కదా కనుక్కుంటుంది. స్క్వేర్ రూట్ లో ఎవ్రీ 2 digits కి 1 digit కి బయటకు వస్తుంది అనమాట. అంటే దట్ మీన్స్ 5 into 5 మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 25 నాన్న. 625 వాల్యూ 25 గా మనం ఆల్రెడీ డివిజన్ మెథడ్ చూసాం. ఇప్పుడు మనం చేసింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాము. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 మెథడ్ లో చేసాం నాన్న. నెక్స్ట్ థర్డ్ మోడల్. ఇక్కడ మీరు గమనించండి నాన్న, యూనిట్స్ ప్లేస్ 9 ఉంది అంటే యూనిట్స్ ప్లేస్ 9. ఇక్కడ చూడండి మీరు 3 3s are 9, 7 7s are 49. అంటే ఈ యూనిట్స్ ప్లేస్ చూసి మనం వచ్చే ఆన్సర్ లో ఈ రూట్ వాల్యూలో మనకు వచ్చే వాల్యూ 3 గానీ 7 గానీ చెప్పగలం యూనిట్స్ ప్లేస్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13 17 లేదా 23 27 ఉండొచ్చు. ఎందుకంటే 3 3s are 9 కాబట్టి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 9 ఉంది, సెట్ అవుతుంది. 7 7s are 49 కాబట్టి యూనిట్స్ ప్లేస్ లో 9 ఉంది, సెట్ అవుతుంది. నాన్న ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ ప్లేస్ లో 6 కనుక ఉన్నట్లయితే మనకు రావడానికి ఛాన్సెస్ ఏమన్నాయి నాన్న? 6 స్క్వేర్ గానీ 6 రావాలంటే 4 స్క్వేర్ గానీ అయి ఉండాలి. అంటే ఇక్కడ 4 4s are 16, 6 6 are 36 ఇలా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకున్నాను. రైట్. ఇప్పుడు 1296 అనే నెంబర్ చేద్దాం. 1296 అనే నెంబర్ కనుక చేసినట్టయితే ఈజీ మెథడ్ నాన్న. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 6 ఉందంటే స్క్వేర్ రూట్ చేసేటప్పుడు 2 digits తీసుకోవాలన్నా. 6 ఉంది అంటే మనకు ఆన్సర్ లో యూనిట్స్ ప్లేస్ లో 4 రావచ్చు, 6 రావచ్చు. నాన్న ఈ 2 digits తీసేసిన తర్వాత రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్నిట్లో దగ్గరలో పోయే స్క్వేర్ రూట్ వాల్యూ చూడాలన్నా 3 3s are 9 వరకు పోతుంది. అంటే ఈ నెంబర్ 34 3 3s are అని చెప్పాను. దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి 3 3s are 9 కంటే ఎక్కువగా ఉంది. 4 4s are 16 అంటే ఎక్కువైపోతుంది కదా. దాని 3 3s are కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 3 అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. ఇప్పుడు మన ఆన్సర్ 34 గానీ 36 గానీ అవుతుంది నాన్న కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకా చాలా మోడల్స్ చెప్తాను, వినండి జాగ్రత్తగా. 34 గానీ 35 36 గానీ అవుతుంది నాన్న. మీరు గమనిస్తే వీటన్నిటికీ కూడా మిడిల్లో అంటే ఇప్పుడు 1 గానీ 81 9 9s are వీటన్నిటికీ మిడిల్లో 5 5s are ఉంటాయి నాన్న. అంటే ఇక్కడ కూడా 35 స్క్వేర్ ఉంటుంది. మనకి ఈ వాల్యూ ఈజీగా తెలుసు. ఈ వాల్యూ తెలిసిందంటే దీనికంటే తక్కువగా ఉంటేనే ఆన్సర్ 34 అవుతుంది, దీనికంటే ఎక్కువగా ఉంటే 36 అవుతుంది. 35 స్క్వేర్ కావాలంటే 5 5s are 35 25, 5 5s are 25, 3 తర్వాత డిజిట్ 4 కాబట్టి 3 4s are 12 నాన్న. ఇది నాన్న రాసే పద్ధతి. మరలా చెప్తున్నాను, 5 5s are 25, 3 4s are 12 12 25 గా రాస్తాము. ఇది 12 25 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 36 అవుతుంది నాన్న. అవర్ ఆన్సర్ ఈజ్ 36. నాన్న కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1296 యొక్క ఆన్సర్ 36. నో ప్రాబ్లం. ఒకవేళ అర్థం కాకపోతే మరలా ఇంకో సమ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఆఫ్ 1369 కనుక చేయాల్సి వస్తే 1369 నాన్న మనకి 9 రావాలంటే 3 3s are 9, 7 7s are 49 నాన్న. మీరు ఇక్కడ చూడవచ్చు, మనకు పక్కంటే నేను క్లియర్ గా రాశాను. 1 1s are 1 అంటే యూనిట్స్ ప్లేస్ లో 1 ఉంటే మనకు ఆన్సర్ 1 గానీ ఏమైనా రావాలి. యూనిట్స్ ప్లేస్ లో 4 ఉందంటే 2 గానీ 8 గానీ రావాలి. యూనిట్స్ ప్లేస్ లో 9 ఉందంటే మనకి 7 గానీ 3 గానీ రావాలి. అందుకని మనం 3 7 రాసాం నాన్న. స్క్వేర్ రూట్స్ ఏమని చెప్పాను నాన్న? 2 digits తీసేయాలి అని చెప్పాను. 13 ఉంది నాన్న. 13 లో పోయే స్క్వేర్ రూట్ వాల్యూ 4 4s are 16 ఎక్కువ అయిపోతుంది. 3 3s are 9 అంటే మన ఆన్సర్ 33 గానీ 37 గానీ అవుతుంది నాన్న. నన్ను ఎప్పుడు కూడా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత 33 37 అనే డౌట్ ఉంటుంది. అప్పుడు మనకి ఎప్పుడు మిడిల్ లో ఒక 5 వాల్యూ ఉంటుంది. అది 35 45 75 ఏదో ఉంటుంది. ఈ 35 వాల్యూ కనుక్కోవడం మనకి ఈజీ. మరలా చెప్తున్నాను చూడండి. 35 into 35 కనుక రాసినట్లయితే 5 5s are 25, 3 తర్వాత డిజిట్ 4 కాబట్టి 3 4s are 12 అంటే మన ఆన్సర్ 1225. 1225 కంటే ఇది ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూడాలి నాన్న. ఎక్కువ ఉంటే 37 ఆన్సర్ అవుతుంది, తక్కువ ఉంటే 33 ఆన్సర్ అవుతుంది. 1225 కంటే 1360 అనేది ఎక్కువ ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 37 అవుతుంది నాన్న.
క్లియర్ అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా టెక్స్ట్ తీసుకోకుండా మరలా ఇంకో మోడల్ చెప్తాను. 7744 అని ఉంది నాన్న. రూట్ ఆఫ్ 7744. నాన్న యూనిట్స్ ప్లేస్ లో 4 రావాలంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 2 2s are 4 అంటే యూనిట్స్ ప్లేస్ లో 2 మాత్రమే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అగైన్ 4 రావాలి అంటే మనకి 8 8s are 64 అంటే ఇక్కడ 8 కానీ 2 కానీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నాన్న స్క్వేర్ రూట్ కి 2 డిజిట్స్ తీసేయాలని చెప్పుకున్నాము, రైట్? 77 అనేది ఏ స్క్వేర్ కి నియర్ బై వాల్యూనో చూడండి నాన్న. 8 8s are 64, 9 9s are 81. నాన్న 8 8s are 64 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి మన ఆన్సర్ 82 కానీ 88 కానీ అవుతుంది. ఈ రెండిట్లో ఏదో చెప్పాలి అంటే మిడిల్ లో ఉన్న 85 స్క్వేర్ వాల్యూ చెప్పాలి నాన్న. మనం ఇది చూడగానే చెప్తాం కాబట్టి 85 చూసుకుంటున్నాం. 85 స్క్వేర్ కంటే ఎక్కువ ఉంటేనేమో 88 ఆన్సర్ అవుతుంది. 85 స్క్వేర్ కంటే తక్కువ ఉంటేనే కనుక 82 అవర్ ఆన్సర్ అవుతుంది అనమాట. 85 స్క్వేర్ కావాలంటే 5 5s are 25, 8 నెక్స్ట్ డిజిట్ 9 కాబట్టి 9 8s are 72. 7225 కంటే ఈ నెంబర్ ఎక్కువగా ఉంది నాన్న. అండ్ ఇది 7200, ఇది 7700 ఎక్కువగా ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 88. క్లియర్ అనుకుంటాను ఫ్రెండ్స్. ఇంకొక మోడల్ చెప్పి దీన్ని క్లియర్ చేస్తాను. రిమైనింగ్ అని మీరు ప్రాక్టీస్ చేద్దరు. ఫ్రెండ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 20736 అనే నెంబర్ చూద్దాము. మనకి 6 రావాలంటే 4 4s are 16 కాబట్టి 4 రావచ్చు. 8 6 6s are 36 కాబట్టి 6 రావచ్చు. ఫ్రెండ్స్ ఇలా రాయటం నేర్చుకోవాలి. ముందు యూనిట్స్ ప్లేస్ చూడగానే 6 కి ఏ రెండు నెంబర్లు వస్తాయంటే 4 4s are 16 అంటే 4 into 4 చేస్తేనే మనకి 6 రావడానికి ఛాన్స్ ఉంది యూనిట్స్ ప్లేస్ లో. 6 into 6 చేస్తే యూనిట్ ప్లేస్ లో 6 రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి 4 or 6 అనేది యూనిట్ ప్లేస్ లో కన్ఫర్మ్. నెక్స్ట్ 10th ప్లేస్ లో నెంబర్ కావాలంటే ఒక 2 డిజిట్స్ తీసేయండి అని చెప్పాను. నెక్స్ట్ 207 లో క్యాల్కులేట్ అయ్యే నెంబర్ ఏంటో చూడమన్నాను. 207 కి నియర్ బై ఉన్న స్క్వేర్ వాల్యూ 14 స్క్వేర్ వాల్యూ 196 కంటే ఎక్కువ ఉన్నట్టుంది కదా 14 వాల్యూ కంటే. అయితే అప్పుడు మనం ఇక్కడ తీసుకోవాల్సిన నెంబర్ 14, ఇక్కడ కూడా 14 అంటే మన ఆన్సర్ 144 కానీ లేదా 140. నెక్స్ట్ మిడిల్ లో మనకి 145 స్క్వేర్ వాల్యూ ఈజీగా తెలుసున్నాను. 145 స్క్వేర్ వాల్యూ 5 into 5 25. నెక్స్ట్ ఇక్కడ 14 ఉంది కాబట్టి నెక్స్ట్ డిజిట్ 15 నాన్న. 14 15s are 150. 14 15s సారీ నాన్న 14 15s are 210 25 అవుతుంది నాన్న. 21,025 అవుతుంది నాన్న. ఈ నెంబర్ కంటే తక్కువ ఉంది నాన్న. ఇది 20,000, ఇది 21,000 తక్కువ ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 144 అవుతుంది. 144 అవుతుంది నాన్న. మరలా ఇంకొక సమ్ చూద్దాము. స్క్వేర్ రూట్ ఆఫ్ 8464 కనుక చూసినట్లయితే 4 రావాలంటే మనకి 2 రావాలి లేదా 4 రావడానికి చూడండి 8 అన్న అయి ఉండాలి యూనిట్ ప్లేస్ లో. 8 8s are 64 4 అవుతుంది. 2 2s are 4 అవుతుంది నాన్న. ఇది యూనిట్ నెంబర్ రాసుకోవాలి. నెక్స్ట్ 2 డిజిట్ తీసేసి 84 అనేది ఏ స్క్వేర్ కి నియర్ గా ఉందో చూడాలి. 9 9s are 81 కి ఎక్కువగా ఉంది కాబట్టి 92 కానీ 98 కానీ మన ఆన్సర్ అవుతుంది. మిడిల్ లో 95 స్క్వేర్ కనుక్కుంటాము. ఈ స్క్వేర్ వాల్యూ కంటే ఇది ఎక్కువగా ఉంటే 98 ఆన్సర్, ఈ స్క్వేర్ వాల్యూ కంటే తక్కువగా ఉంటే 92 ఆన్సర్. 5 5s are 25, 9 తర్వాత డిజిట్ 10 కాబట్టి 90 25. 90 25 కంటే నాన్న ఈ నెంబర్ 8464 అనే నెంబరు తక్కువగా ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 92. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే నాన్న అంటే ఇక్కడ 9025 కంటే ఇక్కడ ఎక్కువగా అంటే 91 సంథింగ్ ఉన్నట్లయితే అవర్ ఆన్సర్ ఈజ్ 98 అవుతుంది. ఫైనల్లీ అవర్ ఆన్సర్ ఈజ్ 92. ఫ్రెండ్స్ ఇంకేవైతే నేను చేయకుండా వదిలిపెట్టానో వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత ఈజీగా మీరు చేయగలుగుతారు అనమాట. అంతేగాని క్లాసులు వినటం కాదు. మీరు నోట్స్ క్లియర్ గా తయారు చేసుకోండి. మీకు ఇవన్నీ మోడల్లో కూడా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్తాను నేను క్లియర్ గా. నెక్స్ట్ నాన్న క్యూబ్ రూట్స్. నాన్న క్యూబ్ రూట్స్ కూడా సేమ్ యాజ్ ఈజ్ మీకు స్క్వేర్లు క్యూబ్లు వచ్చి ఉండాలి నాన్న. ముందు వీటిలో ఏది చేయాలన్నా కూడా స్క్వేర్లు క్యూబ్లు వచ్చి ఉండాలి నాన్న. వీటిలో మోడల్ 2గా మనం ఫైండింగ్ క్యూబ్ రూట్ చేయడం నేర్చుకుంటున్నాం.
క్యూబ్ రూట్ చేయాలంటే కూడా మనకి మినిమం 10 వరకు 15 వరకు క్యూబ్స్ వాల్యూస్ వచ్చి ఉండాలి నాన్న. కానీ మనం ఇందాకలా కాదు, ఇక్కడ గమనిస్తే 1 క్యూబ్ వాల్యూ 1 ఉంటుంది, 2 క్యూబ్ కి 3 ఉంటుంది. అంటే 2 దగ్గర 8 తీసుకుంటాము. అంటే ఇప్పుడు ఇదిగో 2 దగ్గర 8 వచ్చినప్పుడు 8 క్యూబ్ అంటే 2 వస్తుంది. ఫ్రెండ్స్ 1 కి 1 వస్తుంది, మనకి 2 అయితే 8 వస్తుంది, 3 అయితే 7 వస్తుంది. 2 కి 8, 3 కి 7. నాన్న మనం ఇందాక యూనిట్స్ ప్లేస్ చూడడం నేర్చుకున్నాం, దాని గురించి చెప్తున్నాను. 4 క్యూబ్ కనుక అయినట్టయితే 4 వస్తుంది యూనిట్స్ ప్లేస్, 5 అయితే 5 వస్తుంది, 6 కి 6 వస్తుంది. అగైన్ 7 కి 3 వస్తుంది, 8 క్యూబ్ అంటే 2 వస్తుంది. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకున్నాను. యూనిట్స్ ప్లేస్ లో మారేది మనకి 8 కి 2, 2 కి 8, 3 కి 7, 7 కి 3. రిమైనింగ్ అన్ని యూనిట్స్ ప్లేస్ సేమ్ ఉంటాయి. ఇందాక మనం యూనిట్స్ ప్లేస్ చూసి చెప్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది అంటే యూనిట్స్ ప్లేస్ లో మనకి 4 4 ఆర్ 16, 6 6 ఆర్ 36 అని చెప్పుకున్నాం. సేమ్ అట్లా యూనిట్స్ ప్లేస్ చూసి చెప్పాలి. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 3 3 1 అని ఉందంటే సంథింగ్ దట్ నెంబర్ ఈజ్ 1 క్యూబ్ వాల్యూ అయితేనే 1 వస్తుంది. ఇక్కడ 8 ఉందంటే 2 క్యూబ్ అయితేనే 8 వస్తుంది. అది గమనించాలి మనం. ఇక్కడ చూడండి, సెకండ్ దాంట్లో 8 ఉందంటే దట్ మీన్స్ 2 క్యూబ్ సంథింగ్ 12 క్యూబ్ 22 క్యూబ్ అయి ఉంటుంది అన్న. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, థర్డ్ క్వశ్చన్ లో 1 ఉందంటే 1 కి మాత్రమే 1 వస్తుంది. అగైన్ ఫోర్త్ క్వశ్చన్ లో 4 ఉందంటే 4 క్యూబ్ మాత్రమే 4 రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 7 ఉందంటే 3 క్యూబ్ కి 7 వస్తుంది అన్న. గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ అని సేమ్ ఉంటాయి. 3 ఉంది అంటే యూనిట్స్ ప్లేస్ లో 7 తీసుకుంటాము, 7 ఉందంటే 3 తీసుకుంటాము, 8 ఉంటే 2 తీసుకుంటాం, 2 ఉంటే 8 తీసుకుంటాం. యూనిట్స్ ప్లేస్ నుంచి చెప్తున్నాను, రైట్. నెక్స్ట్ నాన్న స్క్వేర్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 3 3 1 కనుక ఇచ్చినట్లయితే నాన్న యూనిట్స్ ప్లేస్ లో 1 ఉంది అంటే మన ఆన్సర్ లో కూడా 1 రావడానికి ఛాన్స్ ఉంది. ఛాన్స్ కాదు, క్లియర్ నాన్న 1 ఉంటుంది. ఇందాక స్క్వేర్ రూట్స్ కాబట్టి 2 డిజిట్ తీసి, ఇక్కడ క్యూబ్ రూట్ కాబట్టి 3 డిజిట్ తీసేస్తాను. ఇది 1 స్క్వేర్ కాబట్టి 1 తీసుకుంటాం. అంటే 11 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1331 నాన్న. ఇక్కడ మనకి మధ్యలో మిడిల్ లో చూడటం ఉండదు నాన్న, డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఓకే, 11 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1331. ఇంకా మోడల్ చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 1728. మన ఇక్కడ 8 ఉంది అంటే మనకి కంపల్సరీ 2నే ఛాన్స్ ఉంది. 2 2 2 4 4 2 8 కాబట్టి ఇది ఇక్కడ 8 రావడానికి ఛాన్స్ కాబట్టి 2నే ఉంటుంది. నెక్స్ట్ 3 డిజిట్స్ తీసేయాలి అని చెప్పాను. స్క్వేర్ కి అయితే 2 డిజిట్స్, క్యూబ్ కి అయితే 3 డిజిట్స్. అగైన్ 1 వస్తుంది. అవర్ ఆన్సర్ ఇస్ 12. 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 9261. దాని మనకి 1 రావాలంటే కంపల్సరీ 1 ఛాన్స్ ఉందని చెప్పుకున్నాము. 3 డిజిట్స్ తీసివేయాలని చెప్పుకున్నాము. నెక్స్ట్ 9 లో పోయే క్యూబ్ వాల్యూ నాన్న, నియర్ బై క్యూబ్ వాల్యూ 2 2 4 4 2 8 నాన్న 21 అవుతుంది. ఎందుకంటే 2 క్యూబ్ మాత్రమే 8 వరకు వెళ్తుంది కాబట్టి. ఓకేనా, 21 నాన్న. ఇది చాలా ఈజీ, స్క్వేర్ తో పోల్చుకుంటే. స్క్వేర్ కి మిడిల్ లో 25 35 అలా ఉంటుంది, అది చూడాలనుకున్నాం. నెక్స్ట్ నాన్న క్యూబ్ రూట్ ఆఫ్ 13824. నాన్న మనకి 4 రావాలంటే 4కే ఛాన్స్ ఉంది. ఒకవేళ 8 ఉంటేనే 2 తీసుకుంటాం, 2 ఉంటే 8 తీసుకుంటాం, 7 ఉంటే 3 తీసుకుంటాం, 3 ఉంటే 7 తీసుకుంటాం. 4 కు 4. అగైన్ 3 డిజిట్ తీసేస్తున్నాను నాన్న. 13 లో మనకు పోయే నెంబర్ ఏంటో నియర్ బై చూసుకుంటే నాన్న 3 కనుక తీసుకున్నట్లయితే 27 దాకా వెళ్తుంది. 2 వాల్యూ అయితే 8 నాన్న. 2 క్యూబ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి 2 అవుతుంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఇస్ 24. ఒకవేళ కనుక 3 తీసుకుంటే నాన్న 3 క్యూబ్ వాల్యూ 27, 13 కంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి 3 తీసుకోము. 2 క్యూబ్ అంటే 8 కాబట్టి 8 కంటే ఇది ఎక్కువగా ఉంది. మనం ఇంత స్క్వేర్స్ కూడా అలాగే తీసుకున్నాం, దేనికంటే ఎక్కువగా ఉందా అని. కాబట్టి 24 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో మోడల్ చేద్దాం నాన్న. క్యూబ్ రూట్ ఆఫ్ 35937. నాన్న ఇక్కడ 7 చూడగానే మనకి యూనిట్స్ ప్లేస్ లో 3 వస్తుందని తెలిసిపోవాలి. 7 కి 3, 3 కి 7, 8 కి 2, 2 కి 8. రిమైనింగ్ అన్నిటికీ సేమ్ యాస్టీజ్ నెంబర్స్ వస్తాయి. 3 డిజిట్స్ తీసివేయాలని చెప్పాను, రైట్. 3 డిజిట్స్ తీసేసాను. నెక్స్ట్ మనకి 35 ఉంది. 35 ఏ క్యూబ్ కి నియర్ గా ఉందా అని చూడాలి. 27 3 క్యూబ్ 27 కాబట్టి నన్ను ఇక్కడ 3 క్యూబ్ 27 కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 3 అవుతుంది. అంటే 33 క్యూబ్ వాల్యూ 35937 అవుతుంది నాన్న. క్లియర్ నాన్న. నెక్స్ట్ ఇంకొక మోడల్. క్యూబ్ రూట్ ఆఫ్ 185193.
నాన్న 3 చూడగానే మనం చెప్పాలి 3 రావాలి అంటే అది 7 క్యూబ్ వాల్యూ అయి ఉండాలి. అంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది 7 వస్తుంది. నాన్న 3 డిజిట్స్ తీసేసాను క్యూబ్ కాబట్టి స్క్వేర్ అయితే 2 డిజిట్స్. 185 అనేది ఏ స్క్వేర్ కి నీరుగా ఉందంటే నాన్న ఇదిగో 5 క్యూబ్ 125 కంటే ఎక్కువగా ఉంది నాన్న. కాబట్టి ఇక్కడ వచ్చే ఆన్సర్ 5. దట్ మీన్స్ 57. మనం 5 ఎలా రాసుకున్నామో అర్థమైంది అనుకుంటున్నాను. 3 డిజిట్ తీసేసిన తర్వాత రిమైనింగ్ ఉంటుంది. ఈ రిమైనింగ్ ది ఏ క్యూబ్ కి దగ్గరగా ఉందో చూడాలి. ఇదిగో నాన్న 5 క్యూబ్ 125 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఇస్ 57. అందుకని 5 రాసుకున్నాను. 5 క్యూబ్ కి ఎక్కువగా ఉంది కాబట్టి. దాని ఇక్కడ ఉన్న వాల్యూ కనుక 270 అనుకుంటే నాన్న 6 క్యూబ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి 6 రాసుకున్నాను. ఇక్కడ 185 ఉంది కాబట్టి 125 కంటే ఎక్కువ కాబట్టి 5 తీసుకున్నాను నాన్న. ఇది క్యూబ్ రూట్ కనిపెట్టే పద్ధతి నాన్న. స్క్వేర్ రూట్స్ కనిపెడతాం అయిపోయింది, క్యూబ్ రూట్ కనిపెడతాం అయిపోయింది నాన్న. 2 మెథడ్స్ అయిపోయినాయి ఇప్పుడు మనకి నాన్న. నెక్స్ట్ డెసిమల్స్ ఎలా చేయాలో చూద్దాం నాన్న. డెసిమల్స్ ఎలా చేయాలో చూద్దాం నాన్న. మీకు ఇక్కడ ఇది 2 ఉంది అంటే ఇదిగో నాన్న ఇలా ఉంది అంటే ఇది స్క్వేర్ రూట్ అని, ఇలా ఉండేది క్యూబ్ రూట్ అని. ఓకేనా నాన్న. ఇది 64 క్యూబ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 64 కి క్యూబ్ రూట్ వాల్యూ ఎంత నాన్న? 64 క్యూబ్ రూట్ వాల్యూ మీకు అన్ని వచ్చి ఉండాలి. బట్ ఇదిగో కానీ ఇక్కడ చూసుకోండి 64 క్యూబ్ రూట్ వాల్యూ 4 క్యూబ్ అంటే మనకి ఇక్కడ ఆన్సర్ 4 తో ఎండ్ అవుతుందని తెలుస్తుంది నాన్న. 8 క్యూబ్ అంటే 2 క్యూబ్ కదా మనకి నేర్చుకోవాలి. ఓకేనా 2 వాల్యూ వస్తుంది. ఇక్కడ 16 అంటే 4 స్క్వేర్ వాల్యూ నాన్న. 625 అంటే ఆల్రెడీ మనం ఇందాక చేసాము 25 యొక్క స్క్వేర్ వాల్యూ. అయితే నాన్న ఇక్కడ డెసిమల్స్ కౌంట్ చేసుకోవాలన్నా మనకి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. స్క్వేర్ రూట్ అయితే ఎవ్రీ 2 డిజిట్స్ కి ఒక నెంబర్ వస్తుంది. క్యూబ్ రూట్ అయితే ఎవ్రీ 3 డిజిట్స్ కి ఒక నెంబర్ వస్తుంది అనమాట. స్క్వేర్ రూట్ లోపల ఎన్ని నెంబర్లు చూద్దాం? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి నాన్న. 8 డిజిట్స్ కాబట్టి 8/2 రాస్తే 4 వస్తుంది అన్న. అంటే మనకు వచ్చే ఆన్సర్ లో పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉండాలి నాన్న. అంటే 0.0004 అనేది మన ఆన్సర్ అవుతుంది. 0.004. 4 ఎందుకు వచ్చిందన్న? √16 అంటే 4 కాబట్టి రైట్. ఇక్కడ 625 కి రూట్ వాల్యూ 25 రాసుకున్నాం నాన్న. పాయింట్ తర్వాత 1 2 3 4 5 6 వాల్యూస్ ఉన్నాయి. అంటే 6/2 అంటే 3 వాల్యూస్ వస్తాయి మనకు పాయింట్ తర్వాత. దట్ మీన్స్ 0.025 అవుతుంది నాన్న. 0.025 అవుతుంది. నెక్స్ట్ క్యూబ్ వాల్యూస్ కూడా చూద్దాం నాన్న. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే బై 3 చేస్తాము. స్క్వేర్స్ అయితే బై 2 చేసాము. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 నాన్న. 8 కాదు నాన్న 9 కానీ 6 కానీ అలా ఉండాలి. యాక్చువల్ గా మిస్టేక్ పడి ఉంటుంది. 0 తీసుకోండి అన్న. ఇంకో 0 ఎక్స్ట్రా తీసుకోండి. 0.0గా తీసుకోండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 3 3 9 అవుతుంది నాన్న. 9/3 అంటే 3 వస్తుంది నాన్న. అంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి. అంటే ఎవ్రీ 3 డిజిట్స్ కి ఒక నెంబర్ తీసుకుంటా ఉంటాము. క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే నాన్న మనకి 4 క్యూబ్ వాల్యూ. 9 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ వస్తాయి పాయింట్ తర్వాత. దట్ మీన్స్ 0.004 అవుతుంది నాన్న. 004 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దానా చూడండి మనకి 0000 అట్లా 6 ఉన్నాయి. ఎవ్రీ 3 డిజిట్స్ కూడా కాబట్టి 0.0 అంటే ఈ 3 డిజిట్స్ కి ఒక 0, ఈ 3 డిజిట్స్ కి 2 ఉంది కాబట్టి 8 ఉంది కాబట్టి 2 అవుతుంది అన్న. ఇది సింపుల్ అన్న. స్క్వేర్ వాల్యూ క్యూబ్ వాల్యూ తెలిసి ఉండాలి మనకి. ఎవ్రీ 3 డిజిట్స్ కి ఒక నెంబర్ వస్తుంది మనకి. ఆ విషయం తెలిసి ఉంటే సరిపోతుంది అన్న. ఎవ్రీ 3 డిజిట్స్ కి ఒక నెంబర్ బయటకు వస్తుంది. స్క్వేర్స్ లో అయితే ఎవ్రీ 2 డిజిట్స్ కి ఒక నెంబర్ వస్తుంది. దాని ఇప్పటికి మీరు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నారు, క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నారు, డెసిమల్స్ నేర్చుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ మోడల్ కి వెళ్తున్నాము. థర్డ్ మోడల్లో మనకి రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ అలా అనేవచ్చు. రూట్ ఆఫ్ ఏ మైనస్ రూట్ ఆఫ్ ఏ అలా అనేవచ్చు. అంటే కింద మీరు చూడండి ఏ ప్లేస్ లో 12 ఉంది నాన్న. ఇక్కడ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ, లేదా మైనస్ సో ఆన్ ఇన్ఫినిటీ ఇలా ఇవ్వడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. ఇలా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఇచ్చినప్పుడు మనకు చేయడానికి ఫార్ములా ఉంది. ఇక్కడ లోపల వాల్యూని ఏగా కనుక తీసుకున్నట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a నాన్న. ఏ అంటే స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూ 1 ప్లస్ 4a
ప్లస్ ఆర్ మైనస్ 1/2 నాన్న. ప్లస్ ఆర్ మైనస్ ఎందుకనంటే ప్లస్ కనుక ఇస్తే ప్లస్ తీసుకుంటాం, కొన్ని సంవత్సరం మైనస్ ఇస్తే మైనస్ తీసుకుంటాం నాన్న. ప్లస్ ఆర్ మైనస్ మీనింగ్ అది. ఇక్కడ మీకు అందుకే ఫార్ములా కూడా ప్లస్ ఆర్ మైనస్ రాయడం జరిగింది. అర్థమైంది అనుకుంటా నాన్న. రూట్ లోపల ఉండే వాల్యూ ఏ నాన్న, 1 + 4a ప్లస్ ఆర్ మైనస్ 1/2 గా తీసుకుంటాం. ఇది ఫార్ములా ఇలాంటి మోడల్స్ కి నాన్న. ఇన్ఫినిటీ ఉండాలి, ప్లస్ ఇన్ఫినిటీ ఉంటేనే క్లియర్ ఫార్ములా ఇది. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం కనుక మనం చేసినట్లయితే నాన్న 12 ప్లేస్ లో అంటే ఏ ప్లేస్ లో ఏమున్నట్లు 12 ఉన్నట్లు. 1 + 4a రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 1/2. నేను ఇప్పుడు ఏ ప్లేస్ లో 12 పెట్టుకుంటున్నా. 1 + 4 × 12 రూట్ ఆఫ్ ప్లస్ కాబట్టి వాల్యూ +1/2. నేను 4 12 48 + 1 49 రూట్ ఆఫ్ 49. అంతేగా 4 12 48 కాబట్టి +1 యాడ్ చేసుకుంటే ఇక్కడ +1 ఉంది /2. నాన్న రూట్ 49 అంటే 7 7s are 49 +1/2. దట్ మీన్స్ 8/2 అవుతుంది నాన్న. 8/2 అంటే 4 ఈజ్ అవర్ ఆన్సర్. 8 అంటే 4 ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్ నాన్న, అర్థమైంది అనుకుంటున్నాను. 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాము. దాని ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాను మైనస్ వాల్యూ. సేమ్ 1 + 4 ఏ ఏమవుతుందన్న 42 అనేది ఏ అవుతుంది. రూట్ ఆఫ్ ఏ వాల్యూ 42. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలి కదా, ఈ సమ్లో మైనస్ ఉంది కాబట్టి -1/2. దాని 442s are 160 168 అవుతుంది. రూట్ ఆఫ్ 169 ఎందుకంటే 168 + 1 -1/2. నాన్న 169 అంటే 13 నాన్న. 13 - 1 అంటే 12/2. నాన్న 12 ఎందుకు వచ్చింది? రూట్ ఆఫ్ 169 అంటే 13 స్క్వేర్ వాల్యూ కదా, 13 వస్తుంది. రూట్ ఆఫ్ 116 అంటే 13 నుంచి 1 తీస్తే 12, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. నాన్న ఆన్సర్ ఏంటి 6. సార్ ఎంత కష్టంగా ఉంటుందా నాన్న? అంత కష్టపడి మనం చేయవసరం లేదు నాన్న. ఇక్కడ ఎప్పుడైనా చూడండి మీరు ఈ లోపల ఉన్న వాల్యూని నాన్న మీకు చేయటం అర్థమైంది అనుకున్నా. ఫార్ములా అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ట్రిక్స్ అనేవి ఒక్కోసారి ఎగ్జామ్ లో గుర్తు రాకపోతే దొరికిపోతాం అనమాట. కాబట్టి ముందు ఫార్ములా చక్కగా గుర్తుపెట్టుకోండి. 1 4 సార్లు అనండి. 1 + 4a రూట్ ఆఫ్ ఉంటుంది అన్న. రూట్ ఆఫ్ 1 + 4a ప్లస్ ఆర్ మైనస్ 1/2. ప్లస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం, మైనస్ ఉంటే మైనస్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈజీగా చేయడానికి ఈ 20 ఉంటే 20 లేదా 12 ఉంటే 12 ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాయాలన్న. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే పక్క పక్కనే ఉండే నెంబర్ల యొక్క ప్రొడక్ట్ గా రాయాలి. అంటే 4 × 5 రాయగలుగుతాం కదా నాన్న. 20 అంటే 4 × 5 రాయగలుగుతాం. 12 అంటే 3 × 4 గా రాయగలుగుతాం నాన్న. అదే 56 అంటే 7 8s are నాన్న. అట్లా 2 పక్క పక్క నెంబర్ల యొక్క కాన్సిక్యూటివ్ నెంబర్స్ గా రాసుకుంటే నాన్న ప్లస్ ఉంటేనేమో పెద్ద నెంబర్ ఆన్సర్ అవుతుంది. మనకు ఆన్సర్ 4 వచ్చినట్టుంది, జాగ్రత్త చూసుకోండి. ప్లస్ ఉంటే 5 ఆన్సర్. అంటే మీరు ఇంత చేసిన ఫార్ములా అంతా అనవసరం నాన్న, అర్థమవుతుంది అనుకుంటా. చూడగానే చెప్పొచ్చు 56 7 8 56 కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది 8 ఆన్సర్. 20 4 5 20 ఓకే రైట్. ప్లస్ వాల్యూ కాబట్టి 5 ఆన్సర్. 110 10 × 11 10 × 11 110. మైనస్ ఉంది కాబట్టి చిన్న వాల్యూ ఆన్సర్. మైనస్ ఉంటే చిన్నది, ప్లస్ ఉంటే పెద్దది. 72 8 × 9 అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి చిన్న వాల్యూ ఆన్సర్ 8. క్లియర్ నాన్న, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇది ఒక మోడల్ నాన్న. మోడల్ 3 ఇది. మోడల్ 3. నెక్స్ట్ నాన్న ఇలా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. మనం ఆల్రెడీ డెసిమల్స్ నేర్చుకున్నాం కదా నాన్న. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉంది నాన్న? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి నాన్న. 12 క్యూబ్ రూట్ కదా ముందు ఉంది. /3 కనుక రాసినట్టయితే నాన్న 4 డిజిట్స్ బయటకు వస్తాయి నాన్న. 35937 యొక్క క్యూబ్ వాల్యూ కనిపెట్టాలి నాన్న. ముందు 35937 యొక్క క్యూబ్ వాల్యూ కనిపెట్టాలి. ఇది క్యూబ్ రూట్. క్యూబ్ వాల్యూ కనిపెట్టాలంటే 7 కి 3 వస్తుందని మనం డైరెక్ట్ గా చెప్పుకున్నాం నాన్న. 7 కి 3 వస్తుంది రైట్. నెక్స్ట్ 3 డిజిట్స్ తీస్తే 35 అనేది 3 క్యూబ్ 27 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 35 అనేది 3 క్యూబ్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 27 కంటే 33 అవర్ ఆన్సర్ నాన్న. 33 నాన్న. పాయింట్ తర్వాత ఇక్కడ 12 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మన క్యూబ్ రూట్ నుంచి బయటకు వచ్చేసరికి పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉంటాయి. దట్ మీన్స్ 0.0033 అవుతుంది.
నాన్న ఇది క్యూబ్ రాడ్ మాత్రమే తీసాం ఇంకో స్క్వేర్ రూట్ ఉంటుంది. నాన్న ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా నాన్న 33 అనేది, కాబట్టి దీనికి ఆన్సర్ ఇదే నాన్న. ఓకేనా, క్యూబ్ రూట్ మాత్రమే కనిపెడతాం, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి 2 ఇచ్చేసి అలా ఇచ్చేస్తాం. మన కింద ఆప్షన్ బట్టి ఆన్సర్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే దీనికి సొల్యూషన్ ఇక్కడ వరకు ఉంటుంది నాన్న. రైట్, క్లియర్. నెక్స్ట్ మోడల్ చూడండి, 0.00064 అన్నాను, 0064 క్యూబ్ రూట్ కాబట్టి క్యూబ్ లోపల ఎన్ని ఉండే చూడాలి నాన్న. క్యూబ్ లోపల ఎన్ని ఉన్నాయి నాన్న, 6 డిజిట్స్. ఎవ్రీ 3 digits కి ఒకటి అనుకున్నాం కాబట్టి ఇక్కడ 6 కి 2 digits వస్తాయి నాన్న. క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే నాన్న 4 క్యూబ్ వాల్యూ కదా. ఇప్పుడు మనకు రావాల్సిన వాల్యూస్ పాయింట్ తర్వాత 2 digits అంటే 0.04. నాన్న క్యూబ్ ని మాత్రమే షార్ట్ కట్ చేసాం కాబట్టి ఇప్పుడు అగైన్ 2 ఉంటుంది నాన్న. 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, అగైన్ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి అంటే స్క్వేర్ వాల్యూలో మనకి 2 వస్తాయి అని చెప్పుకున్నాం ఆల్రెడీ, అంటే 0.2. దిస్ ఇస్ అవర్ ఆన్సర్ నాన్న. క్లియర్ నాన్న, మరలా చెప్తున్నాను, ఇది ఫస్ట్ చేయాల్సింది క్యూబ్ రూట్ ఆఫ్ 0.00064. క్యూబ్ రూట్ చేయాలంటే ఎవ్రీ 3 digits కి ఒక డిజిట్ బయటకు వస్తుంది. అంటే ఇక్కడ 6 digits ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ బయటకు వస్తాయి, అంటే పాయింట్ తర్వాత 2 ఉంటాయి. 64 అంటే 4 క్యూబ్ యొక్క వాల్యూ అంటే 0.04 తీసుకున్నాను. నెక్స్ట్ 0.04 లో పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ 2 digits కి ఒక డిజిట్ వస్తుంది, కాబట్టి 0.2 అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్ నాన్న. ఇప్పుడు మనం చూడండి, ఇలా ప్లస్ ఇచ్చి ఇన్ఫినిటీ మోడల్ ఉంటే 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాసుకుంటున్నాము. ప్లస్ ఉంటే పెద్ద నెంబర్ ఆన్సర్, మైనస్ ఉంటే చిన్న నెంబర్ ఆన్సర్ అనే దాకా వెళ్ళాము. స్క్వేర్ రూట్స్ వాల్యూస్ కనుక్కోవడవచ్చు, క్యూబ్ రూట్స్ వాల్యూస్ కనుక్కోవడవచ్చు, డెసిమల్స్ చేయటం వచ్చింది. డెసిమల్స్ ని స్క్వేర్స్ ని కలిపిస్తే కూడా ఎలా చేయాలో నేర్చుకున్నాం ఇప్పుడే మనం, డెసిమల్స్ ని స్క్వేర్స్ ఇస్తే. అలాగే ప్లస్ అనే మోడల్లో ఇన్ఫినిటీ దాకా కనుక ఇచ్చినట్లయితే మనకు ఫార్ములా 1+√1+4a +or-1/2 గా చెప్పుకుంటున్నాము. ఫార్ములా ప్రకారం కూడా ఈ సమ్స్ అన్ని మీరు చేయండి అన్న, ఫార్ములా ప్రకారం కంపల్సరీ చేయండి, సమ్స్ అన్ని చేయండి. ఆ తర్వాత 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ రాసుకుంటాం. సార్ ఎందుకు సార్ అంటే మనకి ఆ ఎగ్జామ్ లో ఫార్ములాసే ఉంటాయి నాకు ఎక్కువ గుర్తు, ఆ టెన్షన్ లో మనకి ట్రిక్స్ ఒకసారి మర్చిపోతాం. కాబట్టి ముందు ఫార్ములా రాసుకోండి. ట్రిక్ ఏముంది, ఎట్లా ఈజీ కదా, 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 72, 9 8 72, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 8 ఆన్సర్. అంతే సింపుల్ గా చెప్పేస్తున్నాం ట్రిక్ అనేది. క్లియర్ కదా నాన్న. నెక్స్ట్ మోడల్ వెళ్దాం. నెక్స్ట్ మోడల్ 4 నాన్న. ఇప్పుడు ఇందాక మనం ప్లస్ మోడల్ చేసాము, ఇక్కడ రూట్ ఆఫ్ ఏ అంటే ఇంటూ మోడల్ నాన్న. రూట్ ఆఫ్ ఏ మోడల్లో 2 మోడల్స్ ఉన్నాయి నాన్న. ఇది ఫైనైట్ మోడల్, ఇన్ఫైనైట్ మోడల్ నాన్న. ఇన్ఫైనైట్ మోడల్ అంటే నాన్న ఇంటూ ఇన్ఫినిటీ వరకు ఉంటే, ఇదిగో నాన్న ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది, ఇన్ఫినిటీ వరకు ఉంటే సేమ్ ఆన్సర్ వస్తుంది నాన్న. ఏ రూట్ ఆఫ్ ఏ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆన్సర్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రూట్ 5 ఇన్ఫినిటీ అంటే 5 ఈజ్ అవర్ ఆన్సర్ నాన్న. 5 ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్, అక్కడ వరకు ఆన్సర్ క్లియర్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తున్నాను, రూట్ ఆఫ్ 6 సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 6 అయిపోతుంది అన్నకు. అందుకే ఎక్కువ మోడల్స్ ఇవ్వలేదు ఇంక నేను దాంట్లో. అట్లాగే రూట్ ఆఫ్ 8 ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది అన్న, కామెంట్ చేయండి ఒకసారి. రూట్ ఆఫ్ 8 సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది, కామెంట్ చేయాలి మీరు. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇన్ఫినిట్ మోడల్ అంటారు, అంటే సో ఆన్ ఉంటుంది. ఫైనైట్ మోడల్ అన్న చూడాలి. ఫైనైట్ అంటే ఇది ఇట్లా అంతమైపోతుంది, అది అంటే ఎన్నిసార్లు అనేది ఉంటుంది, కౌంట్ చేయాల్సి ఉంటుంది ఎన్నిసార్లు అనేది. మనం అలా ఉన్నప్పుడు మనం ఇన్ఫినిట్ మోడల్ లో సేమ్ నెంబర్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ నెంబర్ తీసుకుంటాము, 3 తీసుకుంటాము. నెక్స్ట్ 2 పవర్, ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని నెంబర్స్ నాన్న. ఎన్ని ఉండే 1 2 3 4 5, 2 to the power 5 - 1/2 to the power 5 గా తీసుకుంటాం నన్ను. ఇది నాన్న దీనికి ఫార్ములా. అయితే 2 to the power 5 అంటే 2 into 2 అట్లా 5 టైమ్స్ కదా నాన్న. ఏమవుతుంది నాన్న, ఇంకో 2 రాయాలి. 2 2 are 4, 4 2 are 8, 8 2 are 16, 16 2 are 32. That means 3 to the power సారీ నాన్న, 3 to the power నాన్న 32 వస్తుంది. 32 - 1/32, that is equal to answer 3 to the power 31/32. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు ఫార్ములా ఆల్రెడీ పైన రాసిన చూడండి. ఏ అనేది 5 టైమ్స్ ఉంది కాబట్టి ఎన్ వాల్యూ 5 అవుతుంది. ఏ టు ది పవర్ 2 power n - 1/2 power n. ఏ అంటే స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూని ఏగా తీసుకుంటాము, ఎన్ అంటే ఎన్ని టైమ్స్ ఉందో అదాన్ని ఎన్గా తీసుకుంటాం. దట్ ఈస్ ఫార్ములా నాన్న. ఏ పవర్ 2 power n - 1/2 power n. ఓకే నాన్న, ఇక్కడ 3 ప్లేస్ లో 3 తీసుకున్నాము, 5 టైమ్స్ ఉంది కాబట్టి 2 power 5 గా తీసుకున్నాను. 2 power 5 - 1, 2 power 5 అంటే 32 - 1/1 కాబట్టి 31/32 అవర్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ ఇంకొక మోడల్ చేద్దాము.
నాన్న 5 ఉంది కాబట్టి 5 తీసుకుంటున్నాను. 5 అగైన్ 5 టైమ్స్ ఉంది నాన్న. 5 టైమ్స్ ఉంది కాబట్టి 5 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అలా 5 టైమ్స్ రాస్తే 32 వస్తుంది నాన్న. 2 to the power 32 minus 1 by 2 to the power సారీ నాన్న 2 to the power 5 అంటేనే 32 సారీ 32 minus 1 5 తీసుకున్నాం. నెక్స్ట్ 2 to the power 5 minus 1 by 2 to the power 5 నాన్న 2 to the power 5 అంటే 32 కాబట్టి 5 పవర్ 31 by 32 31 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ -1 ఉంది కాబట్టి నాన్న క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ 4 వాల్యూ 4 టైమ్స్ ఉంది నాన్న. 4 వాల్యూ 4 టైమ్స్ ఉంది అంటే మన ఆన్సర్ 4 అగైన్ 2 to the power 4 minus 1 by 2 to the power 4 నాన్న 2 to the power 4 అంటే 16 minus 1 అంటే 15 దట్ మీన్స్ 4 పవర్ 15 by 16 4 పవర్ 15 by 16 నాన్న అగైన్ ఫస్ట్ సమ్కి వస్తున్నాను. మీకు అర్థమైంది అనుకున్నా మళ్ళీ చూడండి 3ని 3గా తీసుకుంటాము. 5 టైమ్స్ ఉంది కాబట్టి 2 to the power 5 minus 1 by 2 to the power 5 ఇదిగోండి నాన్న ఫార్ములా. ఈ ఫార్ములా నోటెడ్ చేసుకోండి. a to the power 2 power n minus 1 by 2 power n 2 power n లో n is equal to ఎన్ని టైమ్స్ ఉందో అని. ఏ అంటే స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూ. నాన్న 2 power 5 అంటే 32 minus 1 కాబట్టి 3 power 31 by 32 ఈజ్ అవర్ ఆన్సర్ నాన్న. క్లియర్ నాన్న. ఈ రూట్ 6 వాల్యూ ఏమవుతుందో మీరు కామెంట్ చేయండి నాన్న. ఓకే నెక్స్ట్ ఇన్ఫైనైట్ మోడల్ అయిపోయింది, ఫైనైట్ మోడల్ కూడా అయిపోయింది నాన్న. నెక్స్ట్ మనకి మోడల్ 6 నాన్న. మోడల్ 6 ఈజ్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్ స్క్వేర్ వాల్యూస్ ఏమిటి నాన్న దాన్ని మనం షార్ట్ కట్ చేసుకుంటూ రావాలి. టైం టేక్ నాన్న. ఈ మోడల్ 6 మోడల్లో పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూస్ ఉంటాయి నాన్న, వాటిని షార్ట్ కట్ చేసుకుంటూ రావటం అనమాట. అంటే దీన్ని సమ్ చేసుకుంటూ వెళ్తాం నాన్న. ఇక్కడ రూట్ 225 అంటే నాన్న 15 స్క్వేర్ వాల్యూ నాన్న. రూట్ 225 అంటే 15 స్క్వేర్ వాల్యూ అంటే మనం ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తాము. అంటే రూట్ ఆఫ్ 10 ప్లస్ 25 రూట్ ప్లస్ నాన్న 108 ప్లస్ 15 154 ప్లస్ ఈ స్క్వేర్ వాల్యూ తగ్గిస్తే 15 అవుతుంది అన్న. 15 యాడ్ చేస్తే ఏమవుతుందని ఇక్కడ 169 అవుతుంది. ఇది ఏమవుతుంది 169 నాన్న 169 అవుతుంది. రూట్ ఆఫ్ 169 వాల్యూ ఏమవుతుంది నాన్న. రూట్ ఆఫ్ 169 అంటే 13 వస్తుంది నాన్న. అంటే ఈ 13 తీసుకొచ్చి 108కి యాడ్ చేయాలి. 13 యాడ్ చేస్తే నాన్న 121 అవుతుంది. 121 అంటే 11 స్క్వేర్ నాన్న. 121 అంటే 11 స్క్వేర్ అంటే అగైన్ ఇక్కడ 11 యాడ్ చేయాలి. 36 అవుతుంది. రూట్ ఆఫ్ 36 ఈజ్ ఈక్వల్ టు 6 నాన్న. అగైన్ ఈ 6 యాడ్ చేస్తే రూట్ ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది నాన్న. దీన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి నాన్న. స్క్రీన్ సరిపోలేదు, నేను రాయలేదు చూడండి. రూట్ ఆఫ్ 225 అంటే 15 వస్తుంది. ఈ 15 ని ఇక్కడ యాడ్ చేయాలి ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి. 15 యాడ్ చేస్తే 169 వస్తుంది. రూట్ ఆఫ్ 169 అంటే 13 వస్తుంది. 13 యాడ్ చేస్తే మనకి అగైన్ 121 వస్తుంది. రూట్ ఆఫ్ 121 అంటే 11 స్క్వేర్ నాన్న. అగైన్ 11 యాడ్ చేస్తే 36. రూట్ ఆఫ్ 36 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఓవరాల్ గా మన ఆన్సర్ 6 అవుతుంది నాన్న. 16 కదా, రూట్ 16 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది మన ఆన్సర్. దాన్ని జాగ్రత్తగా చూడండి, ఈజీగానే ఉంటుంది. జస్ట్ ఆ స్క్వేర్ వాల్యూస్ అన్నిటిని షార్ట్ కట్ చేసుకుంటూ వస్తాము. రూట్ 25 అంటే 15 స్క్వేర్ కాబట్టి 15 రాసాము. ఆ 15 154 కి యాడ్ చేసాము. ఓకేనా, అట్లా షార్ట్ కట్ చేసుకుంటూ రావటం అనమాట. ఇది ఒక మోడల్ నాన్న. ఈ క్వశ్చన్ చూద్దాం. రూట్ 9 అంటే 3 నాన్న. రూట్ 9 అంటే 3 41 మైనస్ రూట్ ఆఫ్ 21 ప్లస్ నాన్న రూట్ 9 అంటే 3 కాబట్టి 19 నుంచి 3 తీస్తే రూట్ ఆఫ్ 16 నాన్న. అగైన్ 16 అంటే 4 నాన్న. రూట్ ఆఫ్ 41 మైనస్ రూట్ ఆఫ్ 21 ప్లస్ 4 నాన్న. 4 ఎందుకు రాశాను, రూట్ 16 కాబట్టి. 4 అంటే 25 నాన్న. రూట్ ఆఫ్ 25 దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 41 మైనస్ రూట్ ఆఫ్ 25 నాన్న. రూట్ ఆఫ్ 25 అంటే 5 నాన్న. రూట్ ఆఫ్ 41 మైనస్ 5 తీసేస్తే ఏమవుతుంది అన్న, రూట్ ఆఫ్ 36. రూట్ ఆఫ్ 36 దట్ ఈస్ ఈక్వల్ టు 6 ఈజ్ అవర్ ఆన్సర్ నాన్న. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 6 నాన్న. ఇది ఒక మోడల్ నాన్న. ఇన్ఫినిట్ అయిపోయింది, ఫైనైట్ అయిపోయింది, మోడల్ 6 కూడా అయిపోయింది నాన్న. ఫైనల్గా లాస్ట్ మోడల్కి వచ్చాం నాన్న మనం. నాన్న ఎలాంటి క్వశ్చన్లో చూడండి.
ఇది ఫార్ములా నాన్న. √a + 2√bగా ఉండాలి. ఇక్కడ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ వైగా రాయగలగాలి. లేదంటే ఏదో ఒక 2 నెంబర్ల యొక్క ప్లస్గా రాయగలగాలి. బి అంటే 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్గా రాయగలగాలి. అంటే నథింగ్ బట్ నాన్న ఇప్పుడు 6 ఉంది కదా ఇక్కడ, అంటే ఇది బి కదా, 2√b కదా, బి ప్లేస్లో 6 ఉంది కాబట్టి దీన్ని 2 × 3గా రాయాలి. అంటే ఈ 5 ఏమవ్వాలి, 2 + 3 అవ్వాలి. అంతే కదా, ఇది XYగా రాసాం ప్రొడక్ట్గా, అంటే 2 × 3గా రాయగలిగాం. ఏ వాల్యూ ఏమవ్వాలి, x + y అంటే 2 + 3 అవ్వాలి. సరిపోయింది అనుకుంటా కదా, 2 + 3 5 అవుతుంది. అంటే a = x + y అంటే 2 + 3, b = x × y 2 × 3. సరిపోయింది నాన్న. అలా కనుక రాయగలిగితే ఈ మిడిల్లో ప్లస్ ఉంటే, ఓకేనా నాన్న, ఇది ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఉంటే అవర్ ఆన్సర్ ఈజ్ ప్లస్, మైనస్ ఉంటే అవర్ ఆన్సర్ ఈజ్ మైనస్. ఇదిగో నాన్న, మైనస్ కు ఫార్ములా ఇది, ప్లస్ కు ఫార్ములా ఇది, ఓకేనా. మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ √2 + √3. దట్ ఈస్ అవర్ ఆన్సర్ నాన్న. కంప్లీట్, ఇంకేం చేయవసరం లేదు. బట్ మనకి ఇక్కడ గుర్తుండాల్సింది ఏ అంటే 2 నెంబర్లు x + yగా రాయగలగాలి, బి అంటే x × yగా రాయగలగాలి అనే విషయం తెలిస్తే చాలు. నెక్స్ట్ నాన్న ఇంకో మోడల్ చూద్దాం, మీకు ఈజీగా ఉంటుంది నాన్న. ఇది ఇక్కడ కూడా ప్లస్ ఏ ఉంది, ఇది చూద్దాం నాన్న. లేదా మైనస్ తమ్ చూద్దాం నాన్న. ఇది 11 ఉంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం ఒకసారి. 15 నాన్న. ఈ నెంబర్ని 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్గా రాయాలి. 3 × 5గా రాసే. ఈ 2 నెంబర్లు యాడ్ చేస్తే మరలా ఇక్కడ ఏ రావాలి. ఇది ఏ నాన్న, 8 ప్లేస్ ఉన్నది ఏ + 2√b కదా, బిని 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్గా రాసాం. ఏనా 2 నెంబర్ల యొక్క ఎడిషన్గా రాయాలి. 3 + 5 8 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ √3 + √5. సింపుల్ నాన్న. అట్లా కన్వర్ట్ చేసుకోగలిగితే సరిపోతుంది నాన్న. అయితే మనకి మీరు ఇక్కడ చూడాలి, 2√b అని ఉంటుంది, 2√b అని ఉంటుంది. 2 అని లేకపోతే కన్వర్ట్ చేసుకోవాలి అన్నది. ఇక్కడ 2 లేదు కాబట్టి ఇట్లా ఇచ్చిన సమ్మని కన్వర్ట్ చేసుకోవాలి. 11 - ఒక 2ని బయట ఉంచుతున్నాను నాన్న, ఇంకో 2ని బయటికి తీసుకెళ్తున్నా, 4 × 7 అవుతుంది నాన్న. ఓవరాల్ గా రూట్ ఉంటుంది. ఇది మన క్వశ్చన్. 11 - 2√28 నాన్న. 28 నేను 4 × 7గా రాసుకుంటున్నాను. ఈ 4 + 7 11 అవుతుంది. సరిపోయింది కదా నాన్న. 4 + 7 11 అవుతుంది. 28 అంటే 4 × 28 అవుతుంది. ఇది ఈ ఫార్ములాకు వచ్చేసింది. మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ √4 - √7 అవుతుంది నాన్న. అర్థమవుతుంది అనుకుంటున్నాను. x × y గాను x + y గా రాసుకోగలిగితే నాన్న ఈజీగా √x + √y లేదా √x - √y అవుతుంది నాన్న. ఇది స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఉన్న అన్ని మోడల్స్ కవర్ అయింది నాన్న. ఇప్పుడు మీరేం చేయాలి, మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ మోడల్ పేపర్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ కనుక, లేదా యూపీఎస్సీ మోడల్ పేపర్స్ కనుక అయినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ కూడా నియర్ బై మన గ్రూప్ లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను నాన్న. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుని ఈ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ క్వశ్చన్లు ఎక్కడ ఉన్నాయో తీసుకుని ఈ మెథడ్ లో మీరు షార్ట్ కట్ గా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఆ ఆన్సర్ కనుక వచ్చినట్లయితే మీకు ఆ చాప్టర్ పర్ఫెక్ట్ అయినట్టు నాన్న. రాకపోతే ఇబ్బంది అవుతున్నట్లు, ఓకేనా. కాబట్టి 1-2 సార్లు నీట్ గా ప్రాక్టీస్ చేయండి అన్న, చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఓవరాల్ గా అన్ని మోడల్స్ కవర్ చేశాను, ఓకేనా. ఏదన్నా ఇంకా అర్థం కాదు ఉంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు కామెంట్ చేయండి, నేను మరలా మీకు ఆన్సర్ ఇస్తాను. 1-2 సార్లు కావాలంటే మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని క్లియర్ గా చూడండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.